శ్రీ గురుభ్యో నమ. మరో నందదీపం తద్విద్ధి ప్రణిపాతేన ఎస్ లక్ష్మి. నేను సాయిబాబా వైపుకు ఆకర్షింపబడటానికి సౌభాగ్యవతి రాజసులోచన కారణం. అందుకు నేను ఆమెకు శాశ్వతంగా రుణపడి ఉన్నాను. మేమందరము మసూరీలో ధ్యానంలో శిక్షణ పొందుతున్నప్పుడు మాస్టర్ గారు తాకి ఇచ్చిన ఒక సాయిబాబా ఫోటో నాకిస్తే నేను శ్రద్ధాభక్తులతో దానిని నా టేబుల్ మీద ఉంచుకొని అగరొత్తులు పెట్టనారంభించాను. త్వరలోనే నాకు నా వాళ్ళందరికీ కూడా ఎన్నో శుభాలు జరగసాగాయి. చాలా సంవత్సరాలుగా తనకు రావాల్సిన ప్రమోషన్ రాక బాధపడుతున్న నా సోదరునికి వెంటనే ఆ ప్రమోషన్ వచ్చింది. ఉద్యోగం కోసం ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నా సోదరికి ఉద్యోగం వచ్చింది. అప్పట్లో నేను పనిచేస్తున్న సంస్థ నుండి నాకు బోనస్ వచ్చింది. నేను వీటిలో దేనికోసమూ ఆయన్ను ప్రార్థించలేదు. కేవలం వారి ఫోటో పెట్టుకున్నంత మాత్రానే ఇన్ని శుభాలు జరగడం చూచి నాకు ఆశ్చర్యం వేసింది. బాబా పట్ల ఎంతో కృతజ్ఞతతో కూడిన భక్తి నాలో దృఢమైంది. సరిగ్గా అంతకు కొద్ది ముందే నాకు ఒక గురువు ఉండాలని చాలా బలంగా అనిపించి ఆ సంకల్పంతో వాల్మీకి రామాయణంలోని సుందరాకాండ పారాయణ చేయసాగాను. అప్పుడు రాజసులోచన నాకు సాయి చరిత్ర పుస్తకం ఇచ్చి దానిని పారాయణ చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుందని చెప్పింది. అప్పటి నుండి నేను ఆ సంకల్పంతో ఆ గ్రంథం పారాయణ చేయసాగాను. ప్రతిసారి పారాయణ పూర్తయినప్పుడల్లా నాకు తప్పనిసరిగా బాబా అనుగ్రహం ఉన్నదని నిదర్శనంగా ఏదో ఒక శుభం జరిగి తీరేది. నేనిలా ఒక సంవత్సరం కొత్త ఢిల్లీలో ఉన్నప్పుడు పారాయణ చేశాక ఫిబ్రవరి 1979లో మా వంటి సాయి భక్తులు ఆహ్వానించిన మీదట మాస్టర్ గారు ఢిల్లీ వచ్చారు. అప్పటికే కాలేజీలో మాస్టర్ గారి వద్ద చదువుకున్న రాజసులోచన వలన ఆయన గురించి ఎంతగానో వినడమే గాక ఇంగ్లీష్లో వారు రాసిన సాయిబాబా చరిత్ర కూడా చదివాము. అప్పుడు ఆయన మా సంస్థలోనే పనిచేస్తున్న శ్రీమతి అయ్యర్ అనే సాయి భక్తురాలింట్లో 6 రోజులు ఉన్నారు. నిజానికి మాస్టర్ గారు వచ్చిన రోజునే మా సంస్థ యొక్క అధ్యక్షురాలు కూడా ఢిల్లీ రావలసి ఉన్నది. అదే జరిగి ఉంటే మేమెవరమో మాస్టర్ గారితో తిరిపిగా మాట్లాడడానికి కూడా వీలుండేది కాదు. అటువంటిది ఎంతో విచిత్రంగా మా సంస్థ అధ్యక్షురాలు రాలేదు. అందువల్ల మా అందరికీ అన్ని రోజులు మాస్టర్ గారి సన్నిధిలో గడిపే అవకాశం వచ్చింది. 4 రోజుల వరకు అవకాశం వచ్చింది. 4 రోజుల వరకు ఆయన కేవలం ఒక ఉత్తముడైన వ్యక్తి మాత్రమే అనుకున్నాను. 5వ రోజు గురువారం వచ్చేసరికి ఆయన ఎంతటి వారో అర్థమై అందరము ఆయన్ను పూజించుకున్నాము. నేను కూడా ఆత్మసమర్పణ అనే ఉపచారంతో పూజ పూర్తి చేసుకున్నాను. అప్పుడు వారి అనుగ్రహం ఎంతలా అనుభవమైందంటే వారే నా గురువని, నా ప్రార్థన మేరకే వచ్చారని తెలుసుకున్నాను. ఎన్నో దివ్యమైన అనుభవాలు కలిగి 15 రోజుల పాటు పరిసరాల చేత ప్రభావితం గాని అతీతమైన శాంతి, ఆనందము నాకు అనుభవమయ్యాయి. సుమారు 1 సంవత్సరం తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణుడు తద్విద్ధి ప్రణిపాతేన అనే శ్లోకంలో ఆదేశించినట్లు నేను మాస్టర్ గారి దివ్య సన్నిధిలో ఉండదలచానని చెప్పాను. మాస్టర్ గారు, అమ్మగారు దయతో అంగీకరించారు. మాస్టర్ గారు అంటుండేవారు, ఈ ఇల్లు బాబాది, ఆ రీతిన ఇది అందరిల్లును అని. నేను విద్యానగర్లో ఉంటుండగా మాస్టర్ గారు చెప్పిన కొన్ని మాటలు రాసుకున్నాను. వాటిలో కొన్నింటిని ఇక్కడ పొందుపరుస్తున్నాను. జూన్ 18, 1980. అందరూ ముక్తి పొందిన తర్వాతనే నాకు ముక్తి రావాలని ప్రార్థిస్తుంటాను. అందరూ ముక్తిధామానికి నడిచిపోయే చెక్కవంతెనగా నేను ఉపయోగపడితే చాలు. చివరివాడు నన్ను తనతో తీసుకుపోతే చాలు. మనకిష్టం లేని వారు ఎవరైనా మన గదిలో ఒక్క సంచి మాత్రమే పెట్టుకుంటామంటే అది కూడా ఎంతో భారం అనిపిస్తుంది. అదే మన స్నేహితులైతే బండెడు సామాను పెట్టుకున్నా సంతోషంగానే ఉంటుంది. కనుక అన్నిటికీ మనస్సే మూలం. ఏమి జరిగిందన్నది కాదు. ఈ రాగద్వేషాలను జయిస్తే కానీ ఆధ్యాత్మికంగా వికాసం కలగదు. కేవలం కూర్చొని నెలల తరబడి ధ్యానం చేసినా వీటిని జయించకపోతే ఆ సాధనంతా పునాది లేని భవనమే అవుతుంది. ఎంతకాలం సాధన చేసినా చివరికి మనం పునాది లేని భవనం వలె పడిపోవలసిందే. జూన్ 20, 1980. ఇక్కడికి ఎవరు వచ్చినా వారికి ఇష్టం లేని పని కానీ పరిస్థితి కానీ కల్పిస్తాను. కారణం, వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమించాలంటే మొట్టమొదట ఈ రాగద్వేషాలను, ఇష్టాయిష్టాలను జయించాలి. వారిలో మార్పు కలుగుతున్న సమయంలో వాళ్ళకెంతో అశాంతిగా ఉంటుంది. వాళ్ళకలా లేకుంటే వాళ్ళు సాటివారందరికీ అశాంతినే కలిగిస్తుంటారు. నేనెంతో ప్రేమగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిజంగా నాకెట్టి ఆపేక్ష ఉండదు. నేను కఠినంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నాలో ఎట్టి కాఠిన్యత ఉండదు. నా అంతరాంతరాలలో నేనెలాంటి వాడినో ఎన్నటికీ ఎవరూ తెలుసుకోలేరు. ఎవరినైనా స్థిరపడనిస్తే అమిత స్వార్థంగా తయారవుతారు. నా ప్రారంధంలో నేను రిక్షా లాక్కోవలసి ఉంటే
దాని గురించి మనస్సులో బాధ ఎందుకు? రిక్షా లాక్కునే వాళ్ళందరి లాంటి వాడినే కదా నేను కూడా. అంతా మనస్సులోనే ఉంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. కనుక మనం ఇలా ఆలోచించి మనస్సును ముందుగా శాంతపరుచుకోవాలి. కానీ మనకు మనశ్శాంతి లేదని గోల పెడితే ప్రయోజనం ఏమీ ఉండదు. నాకు ఎవరి నుండి కానీ దేని నుండి కానీ కావాల్సిందంటూ ఏమీ లేదు. మనస్సులో ఏమాత్రమైనా నాకిది కావాలి అనుకున్నానంటే ప్రపంచం నన్ను బంధించి వేసినట్లే. నాకెవరిపైనా ఎలాంటి ప్రీతి కానీ లేక నాకే విధంగానైనా కీడు చేసిన వారి పట్ల ద్వేషం కానీ ఉండవు. అవన్నీ నాకెందుకు? వాళ్ళు చేయాల్సిన పని చేసుకుపోవటానికి, వాళ్ళ కర్మలను అనుభవం ద్వారా రద్దు చేసుకునడానికి వాళ్ళు వస్తారు. సరిగా చేసుకుంటే ఆధ్యాత్మికంగా ముందుకు పోతారు. నిజానికి వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని దానికి తగినది వాళ్లే పొందుతారు. వాళ్లకు సహాయం చేయటం ఆధ్యాత్మికంగా నాకు మంచిది కనుక సహాయం చేస్తాను, అంతే. బయట వర్షం కురుస్తుంటే గొడుగు వేసుకుని బయటకు వెళ్ళాలి. మీరు వచ్చింది సుఖంగా ఇంట్లో కూర్చోడానికి కాదు. అందుకోసమే అయితే మీరంతా ఇక్కడకు రానవసరమే లేదు. గొడుగు వేసుకొని వర్షంలోకి వెళ్ళి ఇంకొకరికి సహాయం చేస్తూ కూడా మీరు తడవకుండా ఉండటం నేర్చుకోవడానికే. ఇక్కడ వర్షం అంటే ప్రాపంచికమైన సుఖదుఖాలు, రాగద్వేషాలు, వివేకంతో కూడిన సాయి భక్తే గొడుగు. ఈ గోష్ఠిలో ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉన్నది. మాస్టర్ గారు నన్ను స్కూల్లో పని చేయమంటే నాకెంతో అశాంతిగా ఉండేది. మాస్టర్ గారు అనవసరంగా నన్ను లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనుకున్నాను. నాకలా అనిపిస్తుందంటే నేను సిసలైన ఆధ్యాత్మిక జీవితానికి పనికిరానేమో. ఇక్కడుండటం కంటే నేను మా ఇంటికి వెళ్ళి అక్కడే ప్రశాంతంగా జీవించి సామాన్యులందరిలాగే చనిపోవడం మేలనుకున్నాను. నేను మాస్టర్ గారి సన్నిధిలో అడుగుపెట్టిన క్షణంలో మాస్టర్ గారు అన్న మాటలివి. జూలై 12, 1980. అంతకుముందు ఒకరోజు మాస్టర్ గారు వెనుక తామెలా సాధన చేసింది చెప్పారు. ఏ రోజైనా మధ్యాహ్నం భోజనం చేయగానే పడుకోవాలనిపిస్తే ఆయన వెంటనే లేచి పట్టుదలగా మైళ్ళు తరబడి నడిచేవారట. జిల్లేళ్లమూడికి నడిచి వెళ్ళవలసిందే. ఒకనాటి రాత్రి మరీ నిద్రమత్తు తూగుతుంటే తమ చేయి గోడకేసి గట్టిగా కొట్టుకున్నారు. ఆ నొప్పికి నిద్ర పట్టకుండా పోతే తామనుకున్నన్ని రోజులు సాయి స్మరణతో జాగరణ చేయవచ్చని వారి భావం. మార్చి 22, 1987. నేనెవరి పట్లనైనా ఎలా ఎందుకు ప్రవర్తిస్తానోనని ఆలోచించవద్దు. ఆలోచిస్తే మీ సాధన నిలిచిపోతుంది. నాకు ఎవరి పట్ల ఎట్టి దురభిప్రాయమూ ఉండదు. బయటకు వెళుతున్న వాడిని పిలిచి అతనితో నేను రోజంతా మాట్లాడవచ్చుగాక, ఇంకొకడు రోజంతా నా ఎదుటనే కూర్చున్నా అతడితో ఒక్క మాటైనా మాట్లాడకపోవచ్చు. నిజానికి నేనేది బుద్ధిపూర్వకంగా చెయ్యను. అనుకోకుండా అది అలా జరిగిపోతుంది. నా గురించే కాదు, ఎవరి గురించి ఎన్నడూ ఎట్టి అభిప్రాయము ఏర్పరచుకోవద్దు. మన అభిప్రాయాలన్నీ 99% తప్పే అవుతాయి. మన గురించిన మన అభిప్రాయాలు కూడా దాదాపు అన్నీ పొరపాటుగానే ఉంటాయి. కనుక ఎవరి గురించి ఎలాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నా అది సాధనకు అంతరాయమే అవుతుంది. కారణం అందరిలో బాబా ఉన్నారన్న సంగతి మరవడానికి తప్ప అది ఇంకెందుకు పనికిరాదు. అలా మన సాధనకంతటికీ మూలమైన దృష్టి లోపిస్తుంది. దేని గురించి ఇది ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేస్తారు అని కానీ, లేక ఈ విషయంలో ఇలా జరగాలి, ఆ విషయంలో అలా జరగాలి వంటి భావాలు ఏవి ఎప్పుడూ అనుకోకూడదు. గురువు చెప్పినట్లు చేసివేసి హాయిగా ఉండిపోవాలి. అలా చేయగలిగితే చేయవలసిందంటూ ఇంకేమీ ఉండదు. ఆయన 190 రకాలుగా ఆలోచించాకనే ఒక నిర్ణయం తీసుకుంటారు. రాగద్వేషాల వల్ల మనం దానిని అనుసరించలేకపోతే మనమే వాటి ఉచ్చులలో తగులుకొని సంసారంలో మనం మునిగిపోతాము. వేరొక ఆలోచన లేకుండా మహాత్ముడు చెప్పినట్లల్లా చేస్తూ ఉంటే మనంతట మనమే పరిపూర్ణత చెందుతాము. ప్రతి ఒక్కరిని బాబా రూపంగానే దర్శిస్తుండాలి. మనలో ఆ దృష్టి తొలగిపోకుండా బహుమెలకువగా ఉండాలి. అనవసరంగా ఎట్టి ఆలోచనలను రానియకూడదు. అలా ఉండగలగాలంటే తీరిక లేకుండా పనిచేస్తూ ఉండటం, లేక ధ్యానం కానీ పూజ కానీ జపం కానీ చేస్తూనే ఉండాలి. చెడ్డ విషయాల గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ఇతరులలో మనకు కనిపించిన చెడు గురించి ఎన్నడూ ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేస్తే వాటి వల్ల మన మనసే కలుషితమవుతుంది. నిజానికి ఒకరిలోని గుణదోషాలతో మనకేమి పని? ఆ రెంటిని పట్టించుకొనే వద్దు. కారణం ఇతరులు అన్నది కూడా నిజానికి నీ భావన మాత్రమే. దానికి బదులు మనలోని లోపాల గురించే ఆలోచిస్తూ ఉండాలి. చిత్తశుద్ధితో మనం ఎలాంటి వారమో గుర్తించి హృదయపూర్వకంగా పరితాపం చెందాలి. అట్టి తీవ్రమైన పరితాపం నుండే నిజమైన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. నిజంగా ఆత్మవిమర్శ ఎవరు చేసుకున్నా ప్రపంచంలో తనంతటి నికృష్టులు ఎవరూ లేరని అనిపిస్తుంది. అందరూ బాబా రూపాలన్న భావంతో అందరికీ సేవ చేస్తుండాలి.
కష్టపడి ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే అందరూ ఇంకా ఇంకా పనులు తోస్తూనే ఉంటారు, అనగా పురమాయిస్తూనే ఉంటారు, గాడిద మీద బరువు వేస్తున్నట్లు. అయినా మనం చేస్తూనే ఉండాలి. కారణం, మనం మెప్పించ చూస్తున్నది భగవంతుణ్ణే కదా. ఇది తెలియక తాను అందరికంటే అధికుడనని తలచేవాడు నిజానికి అందరికంటే ఎక్కువ నికృష్టుడే. నిజానికి సాధన ఓనమాలు నేర్చుకోవడం వంటిదే. నేర్చుకునే దశలో ఏదైనా కష్టంగానే ఉంటుంది. ఒక్కసారి నేర్చుకున్నాక ఏదైనా తేలిగ్గానే ఉంటుంది. నిద్రపోబోయే ముందు కొంతసేపు నామజపం చేస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ జపం దానికై అదే గాఢ నిద్రలో కూడా కొనసాగుతుంది. కొంతకాలానికి రాత్రంతా నిద్ర లేకున్నా కించిత్తైనా బడలి కనిపించని దశ వస్తుంది. వరుసగా 7 గంటలు పనిచేసిన తర్వాత అయినా సరే ఒక్క అరగంట ప్రశాంతంగా కూర్చోగానే మనం ఏ పని చేయనట్లే ఉంటుంది. మే 1, 1985. మనము పని సరిగా చేశామా లేదా అన్న దానిని బట్టి కీర్తి కానీ అపకీర్తి కానీ రాదు. కీర్తి అపకీర్తులన్నవి కేవలం పూర్వకర్మ వల్ల వస్తాయి. ఈ సంగతి బాగా అర్థం చేసుకుని ఎట్టి నిందాస్తుతులను పట్టించుకోకుండా నీవు పెట్టుకున్న ఆశయం కోసం పాటుపడుతుండు. ఎల్లప్పుడూ ఒక్క ధ్యానం మాత్రమే చేస్తూ కూర్చుంటే అది మనోలయం వరకు మాత్రమే తీసుకుపోగలదు. వివేకం లేకుంటే నిజమైన పురోగతే ఉండదు. కనుక ధ్యానంలోంచి లేచి బయటకు వచ్చి అందరితో కలుస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనలో దాగి ఉన్న వాసనలు బయటపడతాయి. అప్పుడు వాటి గురించి వివేకంతో బాగా ఆలోచించి మన భావాలను ప్రతిస్పందనలను సరిచేసుకోవాలి. మనకు సర్వకాల సర్వావస్థల యందు సమభావం కుదిరిన తర్వాత మాత్రమే నిరంతరము ఒక మూల ధ్యానం చేస్తూ కూర్చోవచ్చు. మానవుడు నిజానికి అన్ని బలహీనతలు గల పశువే. పశువు అంటే పాశముల చేత బంధించబడినవాడు అని అర్థం. వాడు మామిడి పిందె వంటి వాడు. చేదుగా వగరుగా ఉంటాడు. కోసి కావేస్తే కుళ్ళుతాడు. వాణ్ణి చెట్టునే ఉండనిస్తే మొదట పుల్లటి పచ్చకాయ అవుతాడు. వాడే ఇంకా పండితే మంచి మామిడి పండులా సఫలుడవుతాడు. ఎవరైనా మన పట్ల జంతువుల వల్లే ప్రవర్తిస్తే మనం కూడా వారి పట్ల అలానే ప్రవర్తించాలా ఏమి? మన ప్రవర్తన ద్వారా మానవులమని నిరూపించుకుందాం. పని చేయవలసి వచ్చినప్పుడు ఆ పని చేస్తూ కూడా ఏడ్చినందువల్ల మనకేం వస్తుంది? అదే పని ప్రేమతోనూ సంతోషంతోనూ చేయవచ్చు కదా. ఇలా మాస్టారు ఎన్నెన్నో చెప్తుండేవారు. ఆయన ఎప్పుడేమి చెబితే అది అక్కడున్న వారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చెప్పేవన్నీ ఆయనలో ప్రత్యక్షంగా అనుక్షణము మనం గుర్తించవచ్చు. కానీ అదెంతో కష్టమైన పని. మనలోని రాగద్వేషాలు అలా చేయనీయవు. మన ఇష్టాయిష్టాలను బట్టి ఆయన గురించి ఎన్నెన్నో రీతుల భావించి సాటివారితో చెప్పి వారిని కూడా కలుషితం చేస్తుంటాం. అది తప్పని తెలిసిన రోజు కూడా మన తప్పులను సమర్థించుకుంటూనే ఉంటాం. ఆయన అదేమీ పట్టించుకొనక యథాశక్తి సాటివారికి మేలు చేస్తూనే ఉంటారు. వారిలోని ఇటువంటి నిర్లిప్తత వల్లనే ఆయన ఎవరినీ ఎన్నడూ విమర్శించకపోవడం వల్లనే వారిపై అపోహలు కల్పించే అవకాశం అందరికీ కలుగుతూ ఉంటుంది. మాస్టర్ ఈబి కేవి రంగారావు. ఇంగ్లీషు భాషలో ఎక్కువగా వాడబడే అక్షరం ఈ అనగా ఎవర్, ఎల్లప్పుడూ అని అర్థం. అక్షరము బి అనగా బీయింగ్, ఉండునది అని అర్థం. పై మాటలకు ఈ బీకి అర్థం ఎల్లప్పుడూ ఉండునది అనగా పరబ్రహ్మతత్వము లేక గురుతత్వము. అట్టి సద్గురువును సేవించుట వల్ల మానవుడు తృప్తిని శాంతిని పొంది మంచివాడుగా ప్రేమస్వరూపుడుగా మారి సమాజమును ధర్మ మార్గం వైపు నడిపించగలడు. అట్టి విశ్వాసంతో సద్గురు కూటమికి ఆదినాథుడైన షిరిడీ సాయిబాబా అనుగ్రహం పొంది తన రచనల ద్వారా, సత్సంగముల ద్వారా, ప్రవచనముల ద్వారా, మందిర నిర్మాణముల ద్వారా షిరిడీ సాయినాథుని తత్వాన్ని ఆంధ్ర ప్రజానీకానికి అందిస్తున్నది సాయిలీలామృత గ్రంథకర్తగా సుప్రసిద్ధుడైన పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. మాస్టర్ ఈబీగా మనకు దొరకటం మన అదృష్టం. సాదాసీదాగా 10 మంది విద్యార్థులకు ఆంగ్ల భాష బోధించే మాస్టర్గా నిలిచిపోవలసిన శ్రీ భరద్వాజ గారు సమాజానికి ఉపయోగపడే ఆధ్యాత్మిక విద్యను అందించే మాస్టర్ గారు మార్పు చెందటం షిరిడీ సాయినాథుని అవతారలీల. మాస్టర్ గారిని చూస్తే ఆయన మాటల్లో, దినచర్యల్లో సాయి తత్వమే కనిపిస్తుంది. విసుగు విరామము లేకుండా పుస్తకాలు చదువుతూ, భక్తుల ఉత్తరాలకు సమాధానాలు రాస్తూ, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ, భక్తులకు సాయిలీలలు చెబుతూ, గ్రంథరచన చేస్తూ, పక్షపత్రికకు వ్యాసములను అందిస్తూ, కుటుంబ విషయాలు చూసుకుంటూ, కష్టించి పని చెయ్యి అన్న సాయి సూక్తిని తూచా తప్పకుండా అనుసరిస్తున్న కర్మయోగిగా కనిపిస్తారు.
సత్సంగాలకు మాస్టర్ గారు వచ్చినప్పుడు అచ్చట సాయి తత్వాన్ని చెబుతుంటే సత్సంగ సభ్యులు మా సందేహానికి సమాధానం దొరికిందంటే మా సందేహానికి దొరికిందని ఆనందించడం చూడవచ్చు. అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని వారిలా మనం ఏదైనా చెబితే ఓహో అలాగా సరి సరి అని వినమ్రమూర్తిగా కనిపిస్తారు. సర్వమత ధర్మములను సాయిపరంగా చెబుతున్నప్పుడు జ్ఞానయోగిగా కనిపిస్తారు. భక్తులు సన్నిహితులు ఎవరైనా సరే వచ్చి తమ బాధలు చెప్పుకుంటే దానిదేముంది, బాబా ఉన్నారు, భయం లేదు, పారాయణ చేసుకోండి, కాపాడుతారు అని చెబుతున్నప్పుడు తనకంటూ ప్రత్యేకత ఆపాదించుకొని సాధకునిగా భక్తి యోగంలో కనిపిస్తారు. మన జీవనముతో పాటు సాటివారి జీవనం బాగుండవలయున్ననే మంచి బుద్ధి, దేశం మీద ప్రేమ, తన మతమందు గౌరవము, సాటి మతస్థులతో సామరస్యము, ధర్మబద్ధంగా జీవించటం మీద ప్రీతి, ఆధ్యాత్మిక జీవనానికి మొదటి మెట్టుగా చెప్పి జీవిత లక్ష్యమైన భగవంతుని పొందటానికి ప్రతి ఆస్తికుడు జీవించాలనే సాయి తత్వాన్ని జనులందరికీ అందిస్తున్న ధన్యజీవి మన మాస్టర్ ఈబి. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జన్మదిన సందర్భంగా సావనీరు వెలువరిస్తున్న కావలి సత్సంగ సభ్యుల సత్సంకల్పము షిరిడీ సాయీసుని లీలా విలాసమే. ఇది సోదర సత్సంగ సభ్యులందరికీ ఆనందమయమైన అనుభూతి. సాయి సత్సంగం అనే సర్కస్ రింగులో ఉన్న మనందరికీ శ్రీ ఈబి గారు ఎల్లవేళలా రింగు మాస్టర్గా ఉండాలని, శ్రీ మాస్టర్ గారు ఆయురారోగ్య ఐశ్వర్యములతో కలకాలం వర్ధిల్లవలయునని పరబ్రహ్మస్వరూపుడైన షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తూ మాస్టర్ గారి పాదపద్మములకు నమస్కారములతో కెవి రంగారావు. సంశయాలు సమాధానాలు. పి విజయకుమార్, కొత్తపాలెం. నేను 30/10/88న మాస్టర్ గారు జన్మదినానికని 30/10/88 వచ్చే ముందు స్వగ్రామం వెళ్ళాను. అంతకుముందు మాస్టర్ గారికి సన్నిహితులుగా ఉన్నవాళ్ళు కొందరు నన్ను ఎన్నో ప్రశ్నలు వేశారు. మొదటిది, సకల దేవతలు తామేనని సాయి చెప్పినది విడిచి ఇష్టదేవతారాధన చేయమని మాస్టర్ గారు చెబుతున్నారట కదా అన్నది. నేను ఇలా చెప్పాను, ఒకసారి ఒక భక్తుడు తన కష్టాలు చెప్పుకుంటే మాస్టర్ గారు బాబా చరిత్ర పారాయణ చేయమన్నారు. అతడికి చాలా కాలం పారాయణ చేసినా కష్టాలు తీరకపోయేసరికి మాస్టర్ గారు ఇంతకు ముందు ఇలవేల్పును పూజిస్తూ ఏమైనా మొక్కుకొని మధ్యలో మరిచారేమో చూచుకోండి అని వ్రాశారు. మొదటిసారిగా అప్పుడు వచ్చింది ఈ ప్రశ్న. అప్పుడు మాస్టర్ గారు ఇలా చెప్పారు, సాయి సకల దేవతలు తామేనని అనుభవమిచ్చినా వాళ్ళ సంస్కారాన్ని పరిపాకాన్ని అనుసరించి ఇష్టదేవతలను పూజించుకోమని కూడా కొందరికి చెప్పారు. మేఘుడు షిరిడీలో ప్రత్యక్షంగా సాయిని పూజిస్తున్నా సాయి అతనికి ఒక శివలింగం ఇచ్చి పూజించుకోమన్నారు. శ్యామాతల్లి సప్తశృంగీదేవికి మొక్కుకున్న వస్తువులు సాయి స్వీకరించక అక్కడికే వెళ్ళి ఇవ్వమన్నారు. మరోవంక దత్తాత్రేయునికి చెల్లించవలసిన మొక్కును తామే స్వీకరించారు కూడా. కానీ ఎప్పుడూ దారిలో దత్తమందిరం దర్శించి వస్తుండే నానాసాహెబ్ను ఒకసారి వేరుగా తమ దర్శనానికి వస్తే బాబా ఆ ఆలయానికి వెళ్లకుండా ఇక్కడికెందుకు వచ్చావు అని మందలించారు. ఉపాసనీ బాబాను తమ వద్ద ఉండమని, తమ కృప లభిస్తుందని చెప్పక ఖండోబా మందిరంలో ఉంచి ఆ దేవుని కృప అతనికి లభిస్తుందని చెప్పారు. ఒక వంక బాబాను సేవిస్తూనే తరచుగా పండరీ విఠలుని దర్శనానికి వెళుతున్న దాసగుణ్ణి నిగ్రహించాలని చూచాడు కాకా దీక్షిత్. ఈనాటి మిత్రులలాగే. కానీ సాయి అతనిని వారించి ఎవరి పరిపాకాన్ని అనుసరించి వారు ముందుకు సాగిపోవాలని చెప్పారు. కనుక మనం బాబా చెప్పిందే ప్రజలకు చెప్పాలి కానీ దానికి అతీతంగా చెప్పడానికి మనమెవరం? అయితే బాబాలాగే మాస్టారు కూడా వాళ్ళ సంస్కారాన్ని తెలుసుకునే చెబుతున్నారంటావా అన్నాడు ఒక మిత్రుడు. నీవు వాళ్ళ సంస్కారాలు తెలుసుకోగలిగితేనే ఆయన చెప్పేది తప్పనవచ్చు. ఆయన ఉత్తమమైన సాధన చెప్పిన తర్వాతనే అవసరాన్ని బట్టి తర్వాత పద్ధతి కూడా చెప్పారు అన్నాను. అతడు ఇంకేమీ మాట్లాడలేదు. ఇలా చేసిన ఆ భక్తుని కష్టాలు తీరకపోతే మాస్టర్ గారు అతని ఇంటి వాస్తు చూపించుకోమని వ్రాశారు. అప్పుడు కూడా ఈ సత్సంగ సభ్యులు బాబాను నమ్మిన వారికి వాస్తు దోషాలేమి చేయగలవు, మీరిలా వ్రాస్తే బాబా సిద్ధాంతం నుండి మీరు దిగజారినట్లే అన్నారు. వాస్తు, జ్యోతిష్యము వంటివి సాయి భక్తులకు తగవని సాయిబాబా పత్రికలో వ్యాసాలు మాస్టర్ని వ్రాయమంటుండేవారు. అప్పుడు మాస్టర్ గారు, బాబా చెప్పనిదేది చెప్పడానికి మనకు అధికారం లేదు. జ్యోతిష్యాన్ని బాబా ఎన్నడూ నిరసించలేదు. సరిగదా? ఒక భక్తుడు ఆయన చేతికిచ్చిన జ్యోతిష్య గ్రంథాన్ని శ్రీమాన్ బూటీకి ప్రసాదిస్తే అతనికి ఆ శాస్త్రంలో ఎంతో ప్రావీణ్యం వచ్చింది. ఒక భక్తుడు అతనికి వచ్చిన పెండ్లి సంబంధాలలో ఏది నిశ్చయించుకోమంటారని అడిగి అందరి జాతకాలు ఆయన ముందుంచగానే ఆయన అందరిలోకి పేదపిల్ల జాతకం తీసి అతనికి ఇచ్చారు కానీ జాతకాలు అవతల పారేయమనలేదు. ఆయన ఎంతగానో నొక్కి చెప్పిన కర్మఫలాన్ని పరోక్షంగా తెలిపేదే జ్యోతిష్యం.
భక్తునికి శ్రేయస్కరమని తోచినప్పుడు కర్మఫలాన్ని సాయి మార్చారు కూడా. కానీ అలా ప్రతి ఒక్కరికి చేయరు. స్వయంగా తమ సన్నిధిలోనే కాకా దీక్షిత్ కుమార్తె చనిపోతున్నా సాయి కల్పించుకోలేదు. సంపూర్ణమైన కాకా దీక్షిత్, రేగేలు వంటి కొద్దిమంది తప్ప అందరూ తమ బాధలను నివారించుకోవడానికి ఎన్నో యత్నాలు చేస్తారు. వాటిలో భాగాలే జ్యోతిష్యము, వాస్తు, వైద్యము మొదలగునవన్నీ. అవి చేసుకొనడం మహానేరమేమీ కాదని, మానవ సహజమని బాబా భావం. కనుకనే ఆయన వాటిని ఖండించలేదు. ఇలా ఎన్ని చేసినా ప్రారబ్ధమే బలీయమైనది. భక్తునికి అనుభవపూర్వకంగా అనేకసార్లు తెలియడం వల్లనే అతడు వాటి పట్ల నిర్లిప్తుడవడం నేర్చుకుంటాడు. ఈలోగా బాబా పట్ల భక్తి విశ్వాసాలను పెంచుకొనడం మాత్రమే తన కర్తవ్యమని సాయి భావం. అందుకే భక్తులు వాస్తు జ్యోతిష్యము చెప్పించుకుంటుంటే బాబా ఉపేక్షించారే గాని ఎన్నడూ నిరసించడం లేదు, నిషేధించరు అన్నారు మాస్టారు. అయితే మాస్టారు, మాకెప్పుడు ఇలా చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అడిగారు ఈ మిత్రులు. మాస్టర్ గారు, మీరప్పటికీ ఎట్టి బరువు బాధ్యతలు లేని పిల్లలు. మీపై బాధ్యతలు పడేలోగా ఇవేవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేని స్థాయికి చేరేలా మిమ్మల్ని ప్రోత్సహించడమే అప్పటి నా ధ్యేయం. అందుకే మీకు అవన్నీ చెప్పలేదు. ఇప్పుడు వచ్చే వారిలో ఎక్కువ మంది బరువు బాధ్యతలున్న సంసారులు. వారికి పారాయణే చెబుతాను. అదే దాదాపు అందరికీ సరిపోతుంది. ఎక్కడో ఒక్కరికి అది చాలకుంటే సాయి ఇంకేం చెప్పారో చూసుకొని ఆ రీతినే మనము చెప్పాలి. కానీ సాయిని అడ్డం పెట్టుకొని మన అభిప్రాయాలన్నీ ఆయన సిద్ధాంతమని అందరి మీద రుద్దకూడదు. నాకు సాయి చరిత్ర ప్రమాణం కానీ మీ అభిప్రాయాలు కావు అన్నారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి జై.